సో బై దిస్ ఇస్ కోచిక్లీ ఎట్లా అందరూ. సో గైస్ తమిళ అర్థమయ్యే ఉంటుంది ఏ టాపిక్ మేము మాట్లాడుతున్నాం అని చెప్పేసి. సో చిన్న అట్లా కోటి దాకా పోయేసి వచ్చే ప్లాన్ ఉంది. అక్కడ కొంచెం స్పెక్స్ తీసుకునే ప్లాన్ ఉంది. ఏడ స్పెక్స్ తీసుకుంటాను మస్తు మంది మీరు అడిగారు కదా బ్రో నీ లెన్స్ లింక్ పెట్టు అది పెట్టి ఇది పెట్టు అని చెప్పేసి. లెన్స్ కట్లని అయితే అసలు తీసుకోను, మస్తు కాస్ట్లీ ఉంటాయి అవి. సో చిన్న పోతా ఒక 500, 600, 700, 800 మంచి స్పెక్స్ తీసుకొని వస్తుంటా కోటిలా. సో ఏడ తీసుకుంటున్నా చూపిస్తా. అట్లనే చిన్న ఫుడ్ కూడా కొంచెం ఎక్స్ప్లోరేషన్ ఉంది ఈరోజు. చీట్ అనుకుంటున్నా, లెట్స్ సీ. పోయి దారిలో మాట్లాడుకుందాం. సో మన వాళ్ళు మనతోటి గ్యాంగ్ కూడా వస్తుంది. మన ఇక్కడ చూసుకుంటే నమస్తే బాక్సర్ ఉండు. సో ఇంకా మన గ్యాంగ్ కూడా వచ్చేది ఉంది, చూపిస్తా. లెట్స్ గో. ఇంకో గిన్నె లెఫ్ట్ సైడ్లో వ్యాయామశాల అని ఉంటుంది. శ్రీ హనుమాన్ వ్యాయామశాల పబ్లిక్ స్కూల్ అది. వావ్. కాంపిటీషన్ అయింది అందులోనే కదా, పవర్ లిఫ్టింగ్. ఈ గల్లీ మొత్తం స్పెక్ షాప్లో ఉంటుంది. బ్రో ఇంకో ఏదైనా ఒక సన్నలు ఇరికిచ్చేసి వీడియో విరికిద్దాం పడు. ఇదే అనమాట. ఈ వీడియో చూసుకుంటే మొత్తం అన్ని ఫ్రేమ్ షాప్లే ఉంటాయి, అన్నీ ఆప్టికల్సే ఉంటాయి. సో ఈయనే నేను రెగ్యులర్గా ఫ్రేమ్స్ అయితే తీసుకుంటా. మంచి తక్కువలో మంచి డీల్స్ అయితే వస్తుంటాయి. నేను రెగ్యులర్గా తీసుకునేది ఈ విశాల్ ఆప్టికల్స్ అని ఉంది కదా, ఆడ దాంట్లో వేసుకుంటా. ఈరోజు మనోనికి లీవ్ అంట, అందుకనే ఏది దొరికితే దాంట్లో తీసుకొని మంచి డీల్ ఏమైనా దొరికితే చూపిస్తా ఎట్లాంటి ఫ్రేమ్ తీసుకుంటున్నా ఏం కదా అని చెప్పేసి. కోటిలో ఈ గల్లీ పేరు ఏం పేరు ఆప్టికల్ బజార్ అంటారు అనుకుంటా, మనకు అంత ఐడియా లేదు. చూద్దాం. ఆయన దగ్గర తీసుకొని ఇట్లా నేను ఇట్లా యూట్యూబ్ అని అదని వేగాం. యాక్చువల్గా మన ప్లాన్ వచ్చేసి ఇట్లాంటి గ్లాస్లోనే సైడ్ గ్లాసెస్ వేయించుకునే ప్లాన్ ఉండే, ఇట్లాంటి కూలింగ్ గ్లాసెస్లోనే. సో ఈరోజు సండే కాబట్టి 2 గంటల వరకే ఉంటారంట. సో ఈరోజు కాదంట, ఈరోజు ఆర్డర్ ఇస్తే రేపు ఇస్తారంట. యాక్చువల్ అయితే 1 గంటలనే ఇచ్చేస్తారు వీళ్ళు ఈ సుల్తాన్ బజార్లో. భయ్యా అడ్రస్ బోలో షాప్ కా. నిర్మల్ ఆప్టికల్ సుల్తాన్ బజార్ హైదరాబాద్. సుల్తాన్ బజార్ హైదరాబాద్, నిర్మల్ ఆప్టికల్ షాప్ కా. ఠీకే. సో సుల్తాన్ బజార్లో మనం ఆర్డర్ ఇచ్చిన అర్ధగంట గంటలనే ఇచ్చేస్తారు మనం. సో మన బ్యాడ్ లక్ ఈరోజు సండే రోజు ఉండడంట వాడు. ఈ ఫ్రేమ్ నచ్చింది, కొనుక్కొని తీసుకొని పోతా. చిన్న వచ్చిన పని అయితే కాలేదు, పోయి ఫుడ్ అన్న తిందాం. ఎక్కడ బ్రో తినేది? చార్మినార్. తీసుకో. చలో చార్మినార్ అయితే ఎంటర్ అయినాం అనమాట. మనం చూసుకుంటే ఇప్పుడే జిమ్ అయిపోయింది. జిమ్ అయిపోయిన తర్వాత కూడా ఇదే బట్టలు వేసుకొని వచ్చేసి గోడగోవాలు వచ్చి గుద్ది పడేస్తాడు. ట్రాఫిక్ తెలుసుగా ఎట్లుంటుందో మొత్తం. ఎవరో ఫారెన్ వాళ్ళు అనుకుంటా, లైట్గా క్యాప్చర్ చేద్దాం వీళ్ళని కూడా. బిస్మిల్లా హోటల్. సో దీంట్లో ఇప్పుడు మనం పాయ అయితే ఆర్డర్ చేసినాం. సో చూద్దాం పాయ ఎట్లుంటుందో. సో మన సాయిబాయ్ చెప్పిండు ఇక అథెంటిక్ ఉంటుంది, ర్యాంప్ ఉంటుంది అని చెప్పేసి. సో చూద్దాం. రైట్ కొడితే చార్మినార్ వస్తుంది. సో లెఫ్ట్లోనే బిస్మిల్లా హోటల్ అని ఉంటుంది. చూసి రివ్యూ ఇస్తా, మంచిగా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి వీడికి వస్తే. సో గైస్ ఫస్ట్ అయితే సూప్ అయితే ఇచ్చారనమాట, దాంతోపాటు ఒక బ్రెడ్. చలో అద్దుకొని తిందాం. అద్దుకొని తింటే ఎట్లుందా? బాలే బ్రెడ్ డైరెక్ట్ సూప్ ఇది. సారీ సార్, సమ్ టైమ్స్ ఏం పర్లేదు. తెలుసుగా మనం మాత్రం ఎట్లుండదు, కానీ ఇది బొక్కల నుంచి బోన్స్ నుంచి వచ్చేది. ఏమంతా బాగాలేదా? ఇదంతా మంచిగా ఉండదు. మా మండి ముందు సూప్ మంచిగా ఉంటుంది, మండి ముందు ఇచ్చేది. ఇది ఏం చేస్తారు తెలుసా? బొక్కలే ఉంటా. ఇది చెప్పు, దీంట్లో చెప్పు. ఆగే స్టార్ ఐటమ్ మలాయ్ పాయా అని బొక్కలే ఉన్నాయా బాయ్. చలో టేస్ట్ అయితే వేద్దాం. దీంట్లో కూడా సర్వ్ చేయరా. అమ్మో ఏమో వేసినామేమరా, ఏదో మొక్కేసినామేమరా. డైరెక్టా? డైరెక్ట్ మా కాలుతుంది బ్రో. ర్యాంపు अच्छा है। लो भैया ये पराठा है, एक लेके देख लीजिए। अच्छा आपको
ఇది పరాటా దాంట్లో పెట్టుకుంది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మస్తు కాలుతుంది బ్రో. టేస్ట్ తింటాం ఫస్ట్, ఇది మంచిగా ఉంటే చెప్తాం. చలో నెక్స్ట్ లెవెల్. ఇది ఎక్కడ పబ్లిక్ రా మావా. ఏంది బ్రో ఈ పబ్లిక్? ఈ అమ్మాయి ఏదో జాతరకు వచ్చినట్టే ఉంది. మల్బరీ ఇంకా మన తోకున్నది మల్బరీ స్వీట్ ఎట్లని గైస్ మలైపాయ. అదేంటి అదేదో స్వీట్ తిన్న తర్వాత మళ్ళీ ఇడికి వచ్చినాం. పెషావర్ అంటే ఇది మలక్పేట్ల. సో దీంట్లో బిర్యానీ తింటున్నాం మనం ఇప్పుడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మొత్తం తలిచ్చుడు. లెట్స్ గో. ఎట్లుండదు టేస్ట్ పెషావర్. సో గైస్ ఇదే పెషావర్ హోటల్ అంట. లోపల అంబియన్స్ ఇది. ఏంది బ్రో అది? మటన్ జాఫ్రాన్. మటన్ బిర్యానీ. చలో గైస్ టేస్ట్ చేస్తున్నాం. ఏమో ట్రై చేద్దాం. ఏంటి మసాలా బ్రో, ఇది మసాలా సాల్ అనేది పచ్చడిలోకి ఇచ్చిండు. ఇట్లనే వేస్తాడు. చాలా బాగుందండి. సో గైస్ ఈరోజు మొత్తం అట్లా గడిచిందనమాట. సో ఈరోజు తిన్న ఫుడ్లలో ఏక్ షేక్ అనిపించిందంటే మలైపాయ. సో మీరు అంబియన్స్ చూసి అంతా మొత్తం నాస్టీ ఉంటుంది అంట. చుట్టుముట్టు అంతా మొత్తం దుమ్ము అంతా గలీజ్ ఉంటుంది. కానీ పాయ ఉంది. మెంటల్ ఎక్కిపోతుంది మీకు. ఒక్క టేస్ట్ చూడగానే పిక్చర్లు అయిపోతారు. అది ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ తోడు పోయినప్పుడు. ఇప్పుడైతే ఘోరంగా రష్ ఉంది. దాంట్లో తిరుగుతుంటే మొత్తం సఫోకేట్ అయిపోయినా నేను. ఎందుకంటే జిమ్ నుండి ఏం ఫ్రెష్ అప్ కాకుండా సీదా డైరెక్ట్ అడిగి పోయినాం అనమాట తినడానికి. సో అట్లా అయిపోయింది. యాక్చువల్లీ ఈరోజు రెస్ట్ డే. మళ్ళీ రెస్ట్ డే వేసుకోలేదు. సో వర్కౌట్ చేసిన, కార్డియో వేసుకున్నా, పోయినా, తిన్నా. కానీ చిన్న మన ప్రెప్ స్టార్ట్ అయితే ఇవన్నీ ఉండే అనమాట. ఇవన్నీ కథలు వాడవద్దు. సో అందుకనే ఇంకేమన్నా తినాల్సిన ఫుడ్ ఉంటే అవి కూడా ఎక్స్ప్లోర్ చేసి వన్స్ స్టార్ట్ అయిందంటే ప్రెప్ ఇంకా మొత్తం పులుసు గారిపోతుంది. అండ్ వెనకాల ఒక డబ్బా ఉంది. సో ఆ డబ్బా ఏముందో అదంతా నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. మంచి అచీవ్మెంట్. అది కూడా ర్యాంప్ అచీవ్మెంట్. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీకు వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకోటి ఆ బిర్యానీ కూడా మంచిగా ఉంది. మన మలక్పేటలో తిన్నది. అది కూడా ర్యాంప్ ఉంది. సో అది కూడా ట్రై చేయొచ్చు మీరు. మంచిగా ఉంది. అది కూడా మటన్ బిర్యానీ. సో ఓవరాల్గా మంచిగా నడిచిపోయింది. సండే మొత్తం మంచిగా గడిచిందని అనుకుంటున్నా. గడిచిందని ఏం లేదు. సో వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్క స్క్రీన్ చూసి ఫాలో అయిపోండి. ఉంటా. బాయ్. పీస్.